అందరికీ నమస్తే. పులివెందులు అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ కుటుంబం. పులివెందుల మారుపేరు వైఎస్ఆర్ కుటుంబం పులివెందుల నియోజకవర్గంలో. అయితే పులివెందుల నియోజకవర్గంలో కొత్త రాజకీయం నడవబోతుంది. కొత్తగా మళ్ళీ పునాదులు రాజకీయం మొదలు పెడుతుందని రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియా సంస్థలు అంటున్న సమాచారం. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు కొడుకైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారు రాజకీయంలోకి త్వరలో అడుగు పెడుతున్నారని చెప్పి వైఎస్ షర్మిల గారు ఆమె ప్రకటన చేశారు. అయితే రాజారెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారా అనేది ఒక సోషల్ మీడియా టాక్, సోషల్ మీడియా వార్త. అయితే రాజారెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో పోటీ చేస్తే గనక రానున్న ఎన్నికల్లో ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి 4 ఏళ్లలో ఆయన రాజకీయంలో ఆయన తొక్కోవచ్చు, బలపడవచ్చు, రాజకీయ లక్షణాలు నేర్చుకోవచ్చు రాజారెడ్డి గారు. అయితే పులివెందుల నియోజకవర్గం ప్రస్తుతానికి వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట పులివెందుల నియోజకవర్గం. ఒకవేళ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ రాజారెడ్డి గారు పోటీ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా తన మేనల్లుడు పోటీగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో జగన్ మేనల్లుడు పోటీ చేస్తారనేది వార్త. వైఎస్ షర్మిల గారు కూడా గతంలో ఆమె రాజకీయంలోకి అడుగుపెట్టి ఆమె పులివెందులలోనే మేము పోటీ చేస్తాము, మాకు పులివెందుల కంచుకోట, మేము పులివెందులు అంటే మాకు అభిమానులు ఎక్కువ, మా ఫ్యామిలీకి పులివెందుల నియోజకవర్గం తల్లి లాంటిదని వైఎస్ షర్మిల గారు ఆమె ఎప్పుడు కూడా వ్యాఖ్యనైతే ఇస్తూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు తన కొడుకైనటువంటి రాజారెడ్డి గారిని పులివెందుల నియోజకవర్గంలో ఆమె నిలబెట్టుకుంటారు కదా. ఉదాహరణకు ఆమె నిలబెట్టే సూచనలైతే కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా తన మేనల్లుడిని వైఎస్ షర్మిల గారు పులివెందుల నియోజకవర్గంలో నిలబెట్టచ్చు అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాగినా జరిగితే పులివెందుల నియోజకవర్గంలో ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట పులివెందుల నియోజకవర్గం ప్రస్తుతానికి. గతంలో వైఎస్ రాజారెడ్డి గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురికి కూడా కంచుకోట లాంటిది పులివెందుల నియోజకవర్గం. పులివెందుల ఇప్పుడు రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీరిద్దరి మధ్యనే పులివెందుల నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో 2029 ఎలక్షన్లలో పోటీతత్వం ఉండబోతుందని సమాచారం. ఉండొచ్చేమో షర్మిల గారు త్వరలో మా కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజకీయాన్ని లక్షణాలు నేర్పిస్తున్నాము, రాజకీయాలలోకి అడుగు పెట్టబోతున్నారు అని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం జరిగింది. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్ను మరో కొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను కూడా షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు.